సరే ఈ తుక్కుగూడ సభ గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉండబోతుంది? 10 లక్షల మంది జన సమీకరణ అంటున్నారు, సాధ్యమవుతుందా? చూడు ఒకసారి సాయంత్రం వచ్చి గతంలో అక్కడ మీటింగ్ పెట్టినాం, విజయభేరి పేరు మీద తెలంగాణలో అధికారానికి వచ్చినాం. ఇలా తుక్కుగూడ జనజాతర పేరు మీద ఢిల్లీ దాకా గద్దె దాకా ఈ నినాదం పోవాలి. మా పాంచ్ న్యాయ్ పేరు మీద జరిగేటువంటి మేనిఫెస్టో విడుదల. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల రాహుల్ గాంధీ గారు ఏ ఆకాంక్షల కోసమైతే కులగణ సర్వే చేస్తా అని చెప్పారో మొన్నటి మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాన్ని సానుకూలంగా తీర్మానం చేసి చట్టం చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరెంతో వారికంతా అనే నినాదంతో కులగణ సర్వే చేయటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 50% దాటి కూడా రిజర్వేషన్లు తేవడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ వేదిక ద్వారా మరొక్కసారి దేశ ప్రజలకు చెప్పే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నాం. కాబట్టి అటువంటి అంశానికి సంబంధించిన మంత్రిగా నేను దాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ భవిష్యత్తులో భారతదేశంలో జరగబోతున్నటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తాను. అమలు కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్. సో 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయింది. సో ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు కూడా వేయలేకపోయింది. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది, మొత్తం రైతులకు అనేకమైనటువంటి మంచి మంచి చట్టాలు తెచ్చింది, మద్దతు ధర పెంచింది, 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు అడిగే మొహం ఉందా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, 3016 నిరుద్యోగ భృతి ఇచ్చిండు, 3 ఎకరాల దళితులకు ఇచ్చిండు. ఇక ఆయన ముఖం ఉంది అడగడానికి? 4 నెలలు కాదు ఇప్పుడే అడుగుడు షురూ చేసినావా? 500 గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ కరెంటు ఫ్రీ తీసుకుంటారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. మహిళలు బస్సు ఎక్కిపోతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తూ ఉంది. రేపు పొద్దున ఇందిరా మిల్లు రాబోతా ఉన్నది. రేపు పొద్దున కొత్త రేషన్ కార్డు రాబోతా ఉంది. రైతులకు రేపు పొద్దున వచ్చినాక ఏ విధంగా బోనస్ ఇస్తామో చూపెడతాం, రుణమాఫీ ఎట్లా చేయబోతున్నామో చూపెడతాం. ఓపిక పట్టు. 10 ఏళ్ళు పరిపాలించడం 10 నెలలు కూడా ఓపిక పట్టకపోతే ఎట్లా? బిడ్డ పుట్టడానికన్నా 9 నెలలు కావాలి, అది కూడా లేదు ఓపిక. పొలం బాట పట్టంగానే ఏమైనా కాంగ్రెస్ భయపడుతున్నదా కేసీఆర్? ఆనాడు మేము బయటికి వెళ్ళి ప్రాజెక్టుల బాట పొలం బాట పడితే గజ్జు అని అతికి మమ్మల్ని ఇళ్ళలో అరెస్ట్ చేసినావు. నువ్వు రా బయటికి తిరుగుతున్నా మాకు కూడా నయం. తిరిగితే మేమైనా పొరపాట్లు చేయకుండా ప్రజలకు చెప్పిన అన్ని చేస్తాం, కానీ ఇంట్లో వండకు. ప్రతిపక్ష నాయకులు ఇట్లా ఎండలో తిరుగు. అదే అసెంబ్లీ కూడా అయితే బాగుండే. ఇవాళనేమో 4 నెలల తర్వాత హోష్ వచ్చింది. జరరా తిరుగు, అన్ని జిల్లాలు తిరుగు. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మేము కూడా చూస్తాం, తప్పకుండా నువ్వు చెప్పేది వింటాం. నువ్వు నిజంగా తిట్టుగానే ఆ తిట్టుడు బంద్ చేయ కొద్దిగా.